వాట్సాప్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైందని నాకు తెలుసు, మీకు తెలుసు. సో ఈరోజు ఏం పోస్ట్, దిస్ ఇస్ నాట్ అండ్ ర్యాండమ్ బ్లాగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ ర్యాండమ్ బ్లాగ్. ఐ జస్ట్ గాట్ టైమ్. కింద దోమలు గారు వస్తున్నాయి, బ్యాట్ తెచ్చుకుంటా. సీరియస్గా దోమ ఉంది. ఓ మై గాడ్, కింద దోమలు ఉన్నాయి, కట్టుకోసేపు కొడతా. సారీ గైస్, ఐ గెట్ డిస్ట్రాక్టెడ్ సో ఈజీలీ, లైక్ సీరియస్లీ సో ఈజీలీ. కాలేజ్లో ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఒక ఫ్యాకల్టీ ఇంకో ఫ్యాకల్టీతో ముచ్చట్లాడుతుందంటే నా ఎగ్జామ్ ఆపేసుకొని వాళ్ళ ముచ్చట్లు వింటాను, అంత డిస్ట్రాక్ట్ అయిపోతాడు. జోక్ చాలా బాగుందని నాకు తెలుసు. వితౌట్ గెటింగ్ లెట్ మీ ఫోకస్ ఆన్ ద రీల్. ఎందుకంటే నేను వీడియో తప్పించి ఇంకేవేవో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. నిజంగా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాళ్ళకు కొడుతుంటే ఇక్కడ పైన దోమని కొడుతుంటే తిరుగుతున్నాయి. బ్యాక్ టు ద కంటెంట్. నేను వీడియో చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్న కమెంట్స్ చదువుదామనేసి వీడియో చేస్తున్నాను. సో దట్ ఈస్ ద టాపిక్. సో దిస్ ఇస్ మై ఫోన్ అండ్ ఇది నా ఫోన్. ఇది నా ఫోన్. ఒక అర్ధగంట నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈరోజు రీల్స్ చూసి, రీల్స్లో ఒక రీల్స్ అంటే మరీ అని రీల్స్ కాదు కానీ ఒక 2-3 రీల్స్ చూసి దాంట్లో ఉన్న కమెంట్స్ చదువుదాం. ఈ వీడియోలో వాడి డ్రెస్, వాడి పళ్ళు అందులో హైలైట్, వాడి స్పెక్స్. ఇందులో చరణ్ వాడరా, ఆ మధ్యలో ఉన్న కార్టూన్ వాడరా, ఆ డ్రెస్ ఏంటి, ఆ బాటమ్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ కలర్ చూడండి, ఆ కలర్ కాంబినేషన్తో మనుషుల్ని చంపేద్దామని. ఇంకో జస్ట్ రీల్ చూసినందుకే నాకు ఇట్లా మెంటల్. మీరు ఇక్కడ చూసినా వాడి ఫ్రెండ్ చేతులు హోల్డ్ చేసుకొని నడుస్తున్న గుడ్డోని వారా. అరే ఆ రంగులో ఆ చష్మా. రీల్ చూసినందుకే నాకు ఎక్కెళ్ళి వచ్చేస్తా అనుకుంటా నవ్వి కమెంట్స్ అయితే ఎంత హిలారియస్ ఉన్నాయి. దిస్ వీడియో సేస్ ద ఇంపార్టెన్స్. ఓకే నాయిస్ వేర్ ఇస్ చరణ్. అదే నేను అనుకుంటున్నాను ఇలా చరణ్ ఎవరనేసి. టీవీ 9 బిల్ లైక్ అమెరికాలో తప్పిపోయిన గ్రహంతో నేటి బచ్చలే రే. ఒక్కాయ్ నాయిస్. అగరబత్తిలో ఉన్నాడు, నవ్వి నాకు దగ్గొచ్చేస్తుంది, చెంపలు వస్తున్నాయి. బ్రో ఎందుకు బ్రో కరెంట్ కట్ చేసాడు, చరణ్ గారు కనిపిస్తుంది నాకు. అసలు నిజంగా తెలుసా ఆడు ఎట్లున్నాడు, నీకు ఎవడరా కళ్ళజాలు పెట్టుకొని చెప్పింది, దారి తప్పిపోయిన నైజీరియా లెక్కున్నాడు. దానికి ఆ డ్రెస్ ఒకటి నవ్వి పోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ. వేర్ ఇస్ చరణ్ బ్రో. 80% ఐస్ మూసుకొని చూస్తే వాని ఫేస్ కనపడడు. ఆడి ఫేస్ వచ్చినే కనిపిస్తలే వెళ్తున్నా. సరే రీల్ అయిపోయిందిగా, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. తమ్ముడు చిన్న పిల్లోడివి, ఇంకా నువ్వు గ్లాసెస్ ఏంటి ఓకే గ్లాసెస్ ఏంటి గాల్లో ఎగురుతూ వస్తున్నాయి.
ఈ కమెంట్ చాలా డార్క్ ఉంది బ్రో, ఈ కమెంట్ చాలా డార్క్ ఉంది. గ్లాసెస్ ఏంటి గాల్లో ఎగురుతూ వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియో, ఎందుకంటే ఆ వీడియో చూసి నవ్వి చెంపలు నొస్తున్నాయి నాకు. ఒక్క వీడియోకే నాకు చెంపలు నొస్తున్నాయి అంటే ఇమాజిన్ చేసుకోవాలా. నేను ఉంటానో పోతానో ఇక అన్ని వీడియోలు చూసి నవ్వుకున్నానంటే. సో ఇప్పుడు ఏదైతే నేను ప్లే చేయబోతున్నానో దీంట్లో ఉన్న కంటెంట్ కానీ దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద నాకు కమెంట్ చేయాలనేసి ఎంతో ఆశ ఉన్నది. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ముందు వాళ్ళ కమెంట్ సెక్షన్ ఏదైతే ఉందో కమెంట్స్ బాక్స్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. సో ఫైనలీ ఫౌండ్ దిస్ వీడియో. ఒక వీడియోకి వాళ్ళ కమెంట్స్ ఆన్ ఉన్నది, ఆ వీడియోకి ఆ కమెంట్స్కి అయితే పిచ్చలు అయిపోయినారు తెలుసా. లెట్ మీ ప్లే ద సెకండ్ వీడియో. ఏ ఆగవే, ఇందాక చచ్చిపోతాను, ఇప్పటిపటి ఎనర్జీ అంటే నీకు. నా ఫ్రెండ్స్ అంతా ఉండంగా నాకేంటే, ఇందాకలు అన్నారు కదే నీ లవ్ సక్సెస్ చేపిస్తా ఒప్పిస్తానని, అందుకే నేను ఇంత ఎనర్జీగా ఉన్నా, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఓహో అవునా, సరే అయితే నడువు. పొద్దుగాల ఇట్లా తయారై ఏడబోతున్నారా మీరు? మీ ఇంట్లో మీ అమ్మలు ఏమనరు అసలు? ఆ డ్రెస్ ఏంటి? ఈ వీడియోలన్నా వాళ్ళు గెంతులు వేసుకుంటా, అందులో పక్కన ఇద్దరు పొట్టోళ్ళు ఉన్నారు చూడు. ఏడబోతున్నారు ఇంత పొద్దుగాల. లెట్ మీ రీడ్ ద కమెంట్స్. నేటి బాలులు రేపటి, సారీ వాళ్ళు చిన్న పిల్లలు రా, అట్లాంటి కామెంట్లు పెడితే ఎట్లా వాళ్ళకి అర్థం కూడా కాదు. అనకూడదు, ఓకే అనకూడదు, కానీ ఈ రీల్ చూసాక అనకుండా మాత్రం ఉండలేకపోతున్నా. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి ఉంటే ఈ ఏజ్లో ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు వాళ్ళకి బుద్ధి లేదు అసలు. ఇప్పుడు ఉన్న పిల్లలు ఫాస్ట్గా ఉన్నారు. అమ్మ నాకు ఇంత పెద్ద కమెంట్ చదివే ఓపిక లేదు. పోస్ట్ సంథింగ్ ఫన్నీ. ఆ డ్రెస్ ఏంటి, ఆ మెళ్ళలో ఉన్న గొలుసులేంటి, ఆ చీరలేంటి, ఆ పూలేంటి, ఆ గెంతులు వేసుకుంటూ పోవడం ఏంటి, అది కూడా రోడ్లోని వీడియోతో చంపేస్తున్నారు వీళ్ళు. ఓ సారీ గాయస్, నేను మళ్ళీ నా భాష ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతుంది. లెట్ మీ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు తెలంగాణ. నెక్స్ట్ కమెంట్స్. వీళ్ళ గోలేంట్రా బాబు. తప్పు మాది రీఛార్జ్, ఓకే తప్పు మాది రీఛార్జ్ పెరిగినా సరే చూస్తున్నందుకు. కాంట్ హెల్ప్ బ్రో, నేను కూడా రీఛార్జ్ చేసుకున్నాను బ్రో. ఈవినింగ్ పానీపూరి తినడానికి బయటకి వస్తా, ఎవడన్నా చంపేయండి బ్రో. నీ సాహసానికి మెచ్చుకుంటున్నాను బ్రో. నీ అడ్రస్ పెట్టు, నేను కూడా వస్తా నీతోనే, నన్ను కూడా చంపి అడ్రస్ పెట్టు బ్రో. అటువైపు వస్తే చంపడానికి ట్రై చేస్తా. ఈ ఘోరం కంటే ఆచార్య మూవీ 60 సార్లు చూడడం బెటర్ మావా. అసలు ఆచార్య మూవీలో ఏముంది? ఐ డిడ్ంట్ సీ. నేను ఆ మూవీ చూడలే, నేను మూవీసే చూడను. ఓకే, మొన్న వరదల్లో మీరు కొట్టుకుపోలేదు. అరే ఒక్కటి కొట్టుకుపోయిందంట అనుకో, చింతమంది ఎట్లా కొట్టుకుపోతారు? అలా చిన్నవి 2 ఉన్నాయి చూడు ముందుకి, దాన్ని కట్టి పెట్టండి వరదల్లో కొట్టుకుపోకుండా. డేటా ఆఫ్ చేసి ఒక నీ బ్లాక్ వాళ్ళందరూ సన్నగానే ఉన్నారు, ఎందుకు బర్ర అంటాను? పెంట ముక్కలు. దట్ గ్రీన్ శారీ బుడ్డది. మంచి వాళ్ళంతా వరదల్లో కొట్టుకుపోతున్నారు, మీరు కొట్టుకుపోయినా పోగొట్టేది. అది 6 పతివ్రతలు. చాలు బ్రో, చాలు. నెక్స్ట్ రీల్. ఆగండి గాయస్,
లోకం ఏమైపోయినా పర్లేదు అనేసి వాట్సాప్లోని గర్ల్స్ గ్రూప్లో లొల్లి అవుతుందంటే పనంతా ఆపుకొని చూడాలి. ఎందుకంటే చాట్ మళ్ళీ మిస్ అయిపోతాం, కంటెంట్ అర్థం కాదు, దేని మీద కొట్లాడుతున్నా అనేసి. బ్యాక్ టు ద టాపిక్, ఐ గోట్ డిస్ట్రాక్టెడ్. నెక్స్ట్ రీల్ చూస్తుండే. అంకుల్ అంకుల్ మూతి మీద నాకు కెచప్ ది అంకుల్, చాలా అంకుల్ తీసుకొచ్చి ఆ కెచప్ ది అంకుల్ ప్లీజ్. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ అంటే నేను నమ్మాలి. అంకుల్ ప్లీజ్, 10 రూపీస్ ఎగ్ పఫ్ కొంటే 2 రూపాయలు టమాటా కెచప్ వస్తుంది. ఆ కెచప్ నంతి ఇలా యూజ్ చేస్తున్నాను నాకు అర్థమవుతుంది అంకుల్ ప్లీజ్. ప్లీజ్ ఆ కెచప్ తీసేయండి, చాలా ఘోరంగా ఉంది. అల్లు అర్జున్ కన్నా పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయండి. ఎమోషన్స్ అండ్ లూజ్ మోషన్స్. వాడికి రిప్లై కూడా వచ్చింది మీ కానీ. నీకు వచ్చిన రిప్లై పగవాడికి కూడా రావద్దు బ్రో. ప్లీజ్ ప్లీజ్ అంకుల్ టమాటా కెచప్ వేస్ట్ చేయకండి. He just used those tomato ketchup which we get it for free when we buy egg puffs. లైక్ల కోసం ఎంత తెగించారు, మీ ఈగో కోసం ఎంత తెగించావు. చీ షేమ్ ఆన్ యూ పాపం. నెక్స్ట్ కమెంట్, ఏమైందిరా పిచ్చలేసిందా. స్టార్టింగ్లోనే వీడియో నేను ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాని ఆడియో మ్యూట్ చేసి చూసినాను. నాకు అర్థం ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటనేసి నేను ఫస్ట్ అట్లనే అనుకున్నాను. దానికి అంకుల్ రిప్లై కూడా ఇచ్చాడు, నీకా అమ్మ మధుమతి పిచ్చి పట్టేటట్టు చేసి మా మీదికి ఎలా వదలడం నీకు న్యాయం. పాపం రా హీరోయిన్, ప్లీజ్. దానికి రిప్లై ఇచ్చాడు, ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్ విచ్ యు హ్యావింగ్ మ్యాన్. దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే, డాక్టర్ నీ పిచ్చి నీకు ఏదైతే పిచ్చి ఉన్నదో డాక్టర్కి చూపించుకోవాలంటున్నాడు. Guys, I like this video so much. Each time I get this video now, every time I get this video, I laugh the hell out. లవ్ చెయ్యి, చేయను లవ్ చెయ్యి, చేయను చేస్తావు తెలుసు, చేయను. లవ్ చెయ్యి, ఏందే చేసేది నీ అక్క లవ్ చేయంట, లవ్ చేయి ఎవరు చేస్తాడే లవ్. చెయ్యి, ఏందే చేసేది నీ అక్క లవ్ చేయంట, లవ్ చేయి ఎవరు చేస్తాడే లవ్. ఏంది చేసేది అక్క లవ్ ఎవరు చేస్తాడు. చెంపలు వస్తున్నాయి. ఈరోజుకి ఇంత వీడియో చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకే నవ్వి చెంపలు వస్తున్నాయి. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, టు బి కంటిన్యూడ్ ఆన్ నెక్స్ట్ రీల్స్. ఇక్కడ దుర్దైతుంది, సారీ. Bye guys.